హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛాయా ఓల్గాస్. ఈరోజు నేను పల్లీల చట్నీ ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. దానికి ఏమేం కావాలి, ఎలా తయారు చేయాలో చూసుకుందాం. పచ్చిమిరపకాయలండి. మీరు ఎంత స్పెసిఫిక్ కావాలో దాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. పచ్చడి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. అలాగే 2 ఎర్రగడ్డ, టమాటో, తెల్లగడ్డ, కొద్దిగా చింతపండు, అలాగే సాల్ట్ కూడా అవసరం. అది నేను వేసేటప్పుడు చూపిస్తాను. ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ప్రక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను వదిలే ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఇప్పుడు పల్లీల చట్నీ ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని కొంచెం వేడైన తర్వాత శనక్కాయ విత్తనాలు వేసుకొని ఇది సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకు పప్పు లోపల నుండి బాగా ఫ్రై అవుతుంది. అప్పుడు పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. చూశారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో ఎర్రగడ్డ వేసుకోవాలి. కట్ చేసుకొని ఎర్రగడ్డ వేసుకోవాలి. ఈ ఎర్రగడ్డ పచ్చడికి కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. చాలా ఈజీగా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చపాతీలోకి, అన్నంలోకి, అన్నింటిలోకి చాలా బాగుంటుంది. దోశ, ఇడ్లీలోకి కూడా. ఇప్పుడు ఎర్రగడ్డ బాగా ఫ్రై అవ్వాలి. ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు దీంట్లోనే తగినంత సాల్ట్ని వేసేసుకుందాం. ఇందులోకి కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం. ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం సిమ్లో. ఇప్పుడు ఇందులోనే టమోటాలను వేసేసుకుందాం. ఇలా టమోటాలను వేసేసుకున్నాక టమోటాలను బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే తెల్లగడ్డ, ఇవన్నీ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకు లోపల నుండి బాగా ఫ్రై అవుతుంది. ఇందులోనే చింతపండును కూడా యాడ్ చేసుకుందాం. ఇలా మూత పెట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకు లోపల నుండి బాగా ఫ్రై అవుతుంది. అప్పుడు మనకు పచ్చడి చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి, దోశలోకి, అన్నింటిలోకి చాలా బాగుంటుంది. చూశారు కదా, టమాటో కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా అండి. పచ్చిమిర్చి, తెల్లగడ్డ, శనక్కాయ పప్పులు, టమాటా, చింతపండు అన్నీ వేసేసుకున్నాను. కొద్దిగా ఇవి చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత మీరు కావాలంటే దంచుకోవచ్చు. దంచుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు. నేను మిక్సీ పట్టి చూపిస్తాను. మిక్సీ జార్ తీసుకొని ముందుగా శనక్కాయ విత్తనాలను ఇలా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఇవి అన్నీ ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా వేసుకొని మనం జస్ట్ ఒక రౌండ్ అలా తిప్పేసుకుంటే కచ్చా పచ్చాగా నలుగుతుంది. అప్పుడు పచ్చడి అనేది చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.